పేరు ఆసంపల్లి సంపత్ కుమార్, మాది కోటపల్లి మండలం కొబ్బరిచిలక గ్రామం. అయితే గత చరిత్ర చూసుకుంటే దాదాపు 70 సంవత్సరాల నుండి చూసుకుంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణన్న గారు చెన్నూరు కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహించిన తర్వాత చెన్నూరు ఒక స్వర్ణయుగం సాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత పాలకులు చూసుకుంటే ఈ చెన్నూరు గడ్డ నుండి ప్రాతినిధ్యం వహించి చెన్నూరును వెనుకకు నెట్టివేసిర్రు. అభివృద్ధిలో ఏ మాత్రం చూసుకోకుండా దీన్ని కేవలం పేరుకు మాత్రమే వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను గాలికి వదిలిపెట్టినటువంటి సందర్భం. కానీ బాలకృష్ణన్న గారు ఇది పుట్టినూరు కాదు, మెట్టినూరు కాదు, కానీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రజలను ముందుకు నడిపించాలన్న సదుద్దేశంతో ఈరోజు 100 కోట్ల నిధులు తెప్పించి ఈరోజు ఈ చెన్నూరు ప్రాంతాన్ని ప్రతి గ్రామంలో రోడ్ల విషయంలో కావచ్చు, ఇంకా వినోద కార్యక్రమాల్లో కావచ్చు, ఇంకా విద్యార్థుల విషయాల్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో మరి చెన్నూరు ప్రాంతాన్ని దినదినంగా అభివృద్ధి చేస్తూ మరి చెన్నూరుకి స్వర్ణయుగం తెచ్చిపెట్టడం జరిగింది. ఈరోజు ఈ కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఈ చెన్నూరు నియోజకవర్గానికి ఈరోజు దాదాపు 400 కోట్ల నిధులు తెప్పించి ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత బాలకృష్ణన్న గారిది. ఈరోజు ఈ చెన్నూరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఒక పెద్ద చెరువులో చూసినా కానీ బాలకృష్ణన్న కనిపిస్తాడు, ఒక మినీ ట్యాంక్ బండ్లో బాలకృష్ణన్న కనిపిస్తాడు, ఒక లైబ్రరీలో బాలకృష్ణన్న కనిపిస్తాడు, ఒక సెంట్రల్ లైటింగ్లో బాలకృష్ణన్న కనిపిస్తాడు. ఎందుకంటే ఈ నాయకులకు మిగతా ఇక్కడ పాలన చేసినటువంటి నాయకులకు కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు కానీ సోయి లేదు. ఇక్కడ చేయాలన్నటువంటి కనీస సోయి లేకుండా ఇక్కడ పాలన చేసిర్రు. కానీ మన చెన్నూరు ప్రాంతాన్ని ఈరోజు బాలకృష్ణన్న గారు అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి సంక్షేమ విషయంలో ఈరోజు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి సంగతి ఇంతకుముందు పాలకులకు తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ బాలకృష్ణన్న గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 2534 మందికి దాదాపు 10,47,74,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో తెప్పించినటువంటి ఏకైక నాయకుడు బాలకృష్ణన్న గారు. కాబట్టి ఈరోజు ముసలి ముక్క పెద్ద చిన్న అందరూ కూడా మరి రానున్న కాలంలో బాలకృష్ణన్న గారికి బ్రహ్మరథం పట్టిస్తున్నారు. దాదాపు 80,000 ఓట్ల మెజార్టీతో మరి ఇలాంటి నాయకుడిని గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ జై తెలంగాణ, జై బాలకృష్ణ.